రైల్వే స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి దాటాక ఏడాదిన్నర కూతురు వచ్చిన 22 ఏళ్ల ప్రయాణికురాలిని కిడ్నాప్ చేసి జనసంచారం లేని ప్రాంతానికి తీసుకుని వెళ్లి అత్యాచారానికి యత్నించాడు ఆటో డ్రైవర్ సమరసింహ. ఇతని అరెస్టులో కిడ్నాప్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆలగడ్డ ప్రాంతానికి చెందిన యువతి 2 ఏళ్ల యువతితో సహా విశాఖపట్నంలో ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి అర్ధరాత్రి దాటాక 1:30 సమయంలో నంద్యాల రైల్వే స్టేషన్లో దిగి ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లడానికి ఆటో ఎక్కింది. యువతిని మాత్రమే ఆటోలో ఎక్కించుకొని ఆర్టీసీ బస్టాండ్ వెళ్లకుండా దారి మళ్లించి దీపగుంట్ల వద్దకు తీసుకువెళ్లి భారీ వర్షంతో ఆటోలో అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఆటో డ్రైవర్ సమరసింహ. కానీ యువతి కేకలు వేయడం, అటుగా వాహనాలు వస్తుండడంతో ఆమెను వదిలిపెట్టాడు. తెల్లవారే వరకు ఒక హోటల్లో తలదాచుకుంది యువతి. తర్వాత ఒక జీపులో ఎక్కించి పంపారు హోటల్ నిర్వాహకులు. ఆళ్లగడ్డ చేరాక భర్తతో మాట్లాడి నంద్యాల 3 టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజ్, ట్రాఫిక్ పోలీస్ నంబర్, సెల్ ఫోన్ లొకేషన్స్ ఆధారంగా ఆటో డ్రైవర్ సమరసింహను పట్టుకొని అరెస్ట్ చేశారు పోలీసులు. ఎంటెక్ చదివి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు సమరసింహ. కానీ కుటుంబ సమస్యల వల్ల నంద్యాలకు వచ్చి ఆటో డ్రైవర్గా మారి జీవనం సాగిస్తున్నాడు. మొన్న రాత్రి ప్రశాంత్ ఎక్స్ప్రెస్ దిగి ఒక అమ్మాయి 22 సంవత్సరాల అమ్మాయి 1.5 సంవత్సరం పాపతో ఈ బస్ స్టాండ్ కని ఒక ఆటో మాట్లాడుకుంది. బస్ స్టాండ్కి వెళ్ళే క్రమంలో మధ్యలో ఇద్దరిని ఎక్కించుకొని ఆటో డ్రైవర్ వాళ్ళని డ్రాప్ చేసిన తర్వాత బండి ప్రాబ్లం ఉందని చెప్పి ఆపుకున్న తర్వాత మాట సందర్భంలో ఈమె ఆళ్లగడ్డకి వెళ్ళాలనే విషయం తెలుసుకున్నాడు. నేను ఆళ్లగడ్డకు వెళ్తాను లెక్క అని చెప్పి నమ్మబలికి తీసుకెళ్ళడానికి అతను ఆమె కూడా ఒప్పుకుంది. అయితే అతను పెట్రోల్ తక్కువ ఉందని చెప్పేసి అన్నపల్లి పక్కలో బ్రిడ్జ్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ పట్టించుకున్న తర్వాత వెళ్లాల్సిన దారి రహదారిలో పోకుండా అడ్డదారిలో చీకట్లో పైపాటికి ఆమెకు భయం వేసి కేకలు వేసినప్పుడు వర్షం వస్తుంది, ఎవరు సపోర్ట్ లేకపోవడం వల్ల భయం ఉంటుంది. అదే సందర్భంలో ఈయన ఒక నిర్జలమైన ప్రదేశానికి తీసుకెళ్లి ఇక ముందుకి అఘాయితానికి పాల్పడినారని, అదే సమయంలో వేరే ఒక వాహనం వస్తుందని వెళ్తురుకు అతన్ని వదిలేసి వెళ్ళిపోయినారని చెప్పేసి ఒక ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్నాం. సంబంధిత కేసులో కీలకంగా మాకు ఆమె చెప్పిన దాన్ని బట్టి ఆమె ఆటో తిరిగిన ప్లేస్లో ట్రాకింగ్ చేస్తే సీసీ ఫుటేజ్లు సేకరించుకొని అందులో చూస్తే ట్రాఫిక్ పోలీసు వారి టాప్ నంబర్ ఇచ్చిన నంబర్ను చూసుకొని దాన్ని డీకోడ్ చేసి క్యూఆర్ కోడ్ని డీకోడ్ చేస్తే అతని వివరాలు వచ్చినాయి. వెంటనే అతన్ని అదుపులో తీసుకొని నిన్న రిమాండ్కి పంపడం జరిగింది. ముఖ్యంగా నంద్యాల ఆటో ఓనర్స్కు రిక్వెస్ట్ ఏమంటే, మీరు ఏదైనా ఆటోను బాడీకి ఇచ్చినప్పుడు నేర చరిత్ర ఉండే వాళ్ళను ఉందా లేదా చూసుకొని జాగ్రత్తగా వాళ్ళకు ఇవ్వాలని చెప్పి మా ఎస్పీ గారు కూడా ఉత్తర్వులు ఇచ్చినారు. నేర చరిత్ర ఉండే వాళ్ళు రాత్రి ఆటో వర్తు వెళ్ళినా లేకపోతే ఏదైనా క్రిమినల్స్ ఉన్నదంటే నన్ను వెరిఫై చేసి కఠిన చర్యలు తీసుకొని ఉత్తర్వులు ఇచ్చినారు. కాబట్టి మేము కూడా నుంచి నేర చరిత్ర ఉన్న వాళ్ళు లేకుంటే ఏదన్నా